ఖానాపురం మండల కేంద్రంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును డీజీ సౌమ్య మిశ్రా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందించడంతో పాటు పారదర్శక సేవలు అందించడం లక్ష్యమని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ బంక్ ప్రాంతీయ వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, జైళ్ల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సో వేదిక అలంకరించిన పెద్దలకి వాయ్ శరత్ గారు, డివిజన్ రిటైల్ సేల్స్ హెడ్ వరంగల్, మా సంపత్ గారు, డిఐజీ ప్రిజన్స్ వరంగల్ రేంజ్, కళాసాగర్ గారు, సూపరింటెండెంట్ సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్, డీసీపీ గారు అండ్ మనీషా అండ్ అదర్స్, ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులు, మిగతా వాళ్ళు ఎవరు వచ్చారు, మీ అందరికీ నా నమస్కారాలు, శుభాభినందనలు. ఈరోజు రియల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది. 32nd మై ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ ఖానాపూర్ నర్సంపేటలో స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఒక జస్ట్ ఫ్యూయల్ అవుట్లెట్ ఓపెన్ చేయడం కాదు, ఇది మా ఖైదీలకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం కూడా, అది కూడా మొదలైంది ఈరోజు. మీరు చూస్తే ఫస్ట్ మీరు అనుకుంటారు ఇది ఒక కమర్షియల్ వెంచర్ అని. ఇది కమర్షియల్ వెంచర్ కాదు, ఇది మా ప్రిజన్ నుంచి రిలీజ్ అయిన వాళ్ళకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వనట్టు ఉంది. వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయాలి. రిలీజ్ అయిన తర్వాత కూడా దాని గురించి ఇవి మేము ఏర్పాటు చేస్తున్నాము. మీకు తెలుసు, తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ చాలా చేస్తున్నారు. ప్రిజనర్స్కి రీహాబిలిటేషన్ చేయడానికి, రిఫార్మేషన్ చేయడానికి. మాకు జస్ట్ ఒక ప్రిజన్ జైల్ అంటే 4 walls కాదు, దీంట్లో మేము వాళ్ళకి కస్టడీలో తీసుకున్నప్పుడు ఎలాగ మార్పు రావాలి, వాళ్ళు ఎలాగ మంచి వాళ్ళు అవ్వాలి, మంచి పౌరులుగా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది ఫ్యూయల్ అవుట్లెట్ అదే ప్రయత్నంలో ఒక భాగం. వాళ్ళకు రీహాబిలిటేట్ చేయడం, వాళ్ళకు సొసైటీలో రీఇంటిగ్రేషన్ చేయడానికి ఇది మేము చేస్తున్నాము. సో ఈరోజు మీకు తెలుసు, ఒకసారి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖైదీలకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అంటే వాళ్ళకు ఎలాగ పని దొరకాలి, వాళ్ళకి పని దొరకాలి, దేంట్లో వాళ్ళు వాళ్ళ లైవ్లీహుడ్ ఎర్న్ చేయగలుగుతారు.